ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బత్తాయి రేట్లు ఎలా ఉన్నాయి, మనకు బత్తాయి రేట్లు పెరుగుతాయా సార్, మా ముందుకు ఏమన్నా మనకు రేట్లు పెరుగుతాయా లేదా అనేది పూర్తిగా తెలియజేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు ఈరోజు చెప్తాను మార్కెట్ రేట్లు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే మనకు బత్తాయిలో వచ్చే వేర్పుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, ఎండుపుల్ల కానీ, మొక్కలు ఉన్నట్టుండి చనిపోవడం కానీ వాటి గురించి పూర్తిగా తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతు కూడా వీడియోని షేర్ చేయండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి, సార్ మా దాంట్లో ఇప్పుడు నీకు ఫోటోలు చూపిస్తున్నట్లుగా ఫస్ట్ ఇలా ఎండుపుల్ల అనేది పడుతుంది. ఈ ఎండుపుల్ల పడినప్పుడు మనకు మొక్క ఉన్నట్టుండి డల్ అయ్యేసి మన కొమ్మ ఎండుపుల్ల అనేది రాంగ మెయిన్ కొమ్మలకు కూడా ఇలా వచ్చిందండి. ఇలా వచ్చేసి మనకు మొక్క చనిపోవడానికి దారి తీస్తుంది. కానీ ఈ ఎండుపుల్ల మరియు వేరుకుళ్ళు, నెమటోడ్స్ అనేది ఎలా వస్తాయి, అలాగే వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలని పూర్తిగా తెలియజేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మనకు ఈ వేరుకుళ్ళు అనేది, నెమటోడ్స్ అనేది మనకు భూమి లోపల వస్తుంది కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. కావున ఇవి మొట్టమొదటిగా మనకు సూచనలు ఇస్తాయండి. ఫస్ట్ మనకు మొక్కలో ఎండుపుల్ల పడుతుంది. ఎండుపుల్ల పడిందంటే మొక్క చనిపోవడానికి దగ్గర స్టేజ్లో ఉందనే అర్థము. కావున అప్పుడే మనం మేలుకొని సాయిల్ కిట్ వదులుకోవాలండి. సాయిల్ కిట్ అనేది ఎకరాకు మనకు 1800 పడుతుంది. ఎకరాకు సాయిల్ కిట్ వాడుకోవడం వల్ల మనకు పక్క మొక్కలు చనిపోకోకుండా మొక్క హెల్తీగా ఉండడానికి, అలాగే మొక్క తిరుక్కొని, అలాగే వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ అలాంటివి ఏంటని ఉంటే మొక్క కంప్లీట్గా కోలుకొని మనకు మొక్కలు చిగురించడానికి ఆస్కారంగా ఉంటుంది. మీకు వీడియోలో కొన్ని చూపిస్తానండి, చెట్లు ఎలా చనిపోయినాయి అనేది. మీరు వీడియోలో చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే చూడండి, ఉన్నట్టుండి మొక్క మనకు చిన్న ఏజ్లోనే ఇప్పుడు మనకు మొక్క వయసుతో సంబంధం లేని, ఇంతకుముందు అయితే మనకు 10 నుంచి 20 సంవత్సరాల్లో మన మొక్కలు చనిపోతున్నాయి. కానీ ఇప్పుడు పెట్టిన 2 నుంచి 3 సంవత్సరాల నుండి మొక్కలు ఇలా చనిపోతున్నాయి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు తొందరగా మేలుకొని సాయిల్ కిట్ వాడుకోవాలి. సాయిల్ కిట్ మనకి ఎకరాకు 1800 పడుతుంది. ఈ సాయిల్ కిట్ మనం ముందుగా ఒక 2 రోజుల ముందు పాయ తడిపే విధంగా మనం నీళ్లు పెట్టిన తర్వాత ఎకరాకు ఒక కిట్ చొప్పున మనం వదులుకోవాలి. ఇలా వదులుకోవడం వల్ల మొక్కలు మనకు చనిపోకుండా, పక్క మొక్కలు కూడా చనిపోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు మీకు సాయిల్ కిట్ కావాలంటే డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆల్ ఇండియా ఓవర్లో మీకు ట్రాన్స్పోర్ట్ కానీ, లేకుంటే నవతా ట్రాన్స్పోర్ట్ కూడా మీకు పంపిస్తాను. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని సాయిల్ కిట్ ఆర్డర్కు సంప్రదించండి. అలాగే మీకు వేరుకుళ్ళు కానీ, నెమటోడ్స్ కానీ, మొక్కలు చనిపోయినా కానీ, ఎండుపుల్ల సమస్య ఉన్నా కూడా మీరు సాయిల్ కిట్ వాడుకుంటే మీకు కంప్లీట్గా మీరు మొక్కలను తిప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా రైతులు మళ్ళీ, సార్ మా కాయ మీడియం సైజులో ఉంది, దాన్ని ఎలా సైజు తెచ్చుకోవాలని పూర్తిగా చెప్తా ఉన్నారు. ఆ కాయ సైజుల కోసం, షైనింగ్ కొరకు మనకు స్ప్రేయింగ్ వచ్చి న్యూట్రిక్స్ రెడ్ అండి, డ్రిప్కి వచ్చి కే గ్రీన్ మనం చొప్పున వదులుతున్నాము. మనకు న్యూట్రిక్స్ రెడ్ స్ప్రే చేసిన 7 నుంచి 8 రోజుల్లోనే మన కాయ తేడా కనపడుతుంది. కాయ సైజు కానీ, కాయ షైనింగ్ కానీ, కాయ కలరింగ్ కానీ ఉంటే మార్కెట్లో కూడా రేటు పెట్టడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. చాలామంది నాకు రైతులు ఫోన్ చేసి, సార్ మన కాయలు రేట్లు ఉంటాయా ఉండవా అనేది కూడా అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా గమనించినట్లు అనంతపూర్లో అయితే మనకు ఎడుపు తడుపు అంటే ఎక్కుతుంది తగ్గుతుందండి. ఒకరోజు 22,000 పోతుంది. ఇప్పుడు నిన్న 18,000 పోయింది, ఈరోజు 20,000 పోవచ్చు. కావున 22,000 అలా. ఢిల్లీ మార్కెట్లో అయితే మనకు కొద్దిగా 27,000 అట్లా పోయిందండి టాప్. కానీ కొద్దిగా పెరిగే అవకాశాలు, ఎందుకంటే అక్కడ ఉష్ణం అనేది పెరుగుతూ ఉంది, హీట్ అనేది పెరుగుతుంది. కావున కొద్దిగా రేటు పెరిగే ఛాన్సెస్ ఉంది. కోల్కతా అయితే 88,000, 90,000 దాకా పోతుంది. టాప్ వచ్చి 97 కూడా పోయింది. కావున రేట్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కావున ప్రతి ఒక్క రైతు తొందరగా సైజ్ తెచ్చుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడు మనం తొందరగా సైజ్ తెచ్చుకుంటే కాయ కలరింగ్, షైనింగ్ ఉంటే మనకు మంచి రేట్లో అమ్ముకోవచ్చు. మీరు కాయ లేట్ చేసే కొద్దీ అవి డల్గానే ఉంటాయి. ఇంకోటి మొక్కలు డల్ అయిపోయేది, అలాగే కాయ షైనింగ్ అని తగ్గిపోయేది, కాయ క్వాలిటీ లేకపోతే మార్కెట్ రేట్ కూడా బెటర్. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు కాయ సైజు, షైనింగ్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. రేట్లు అయితే ముందు పెరుగుతాయని నేను చెప్తా ఉన్నాను. మన గణనీయంగా కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కావున అంతకుముందు మీరు ఏం చేయాల్సిన పని ఏమంటే సాయిల్ కిట్ ఎకరా కిట్ వాడుకోండి. అలాగే కాయ షైనింగ్, న్యూట్రిక్స్ రెడ్, కాయ డ్రిప్ సైజులో పెరుగుదలకు, కాయలో డ్రిప్ పెరుగుదలకు మనకు కే గ్రీన్ వదులుకున్నా సరిపోతుంది. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సాయిల్ కిట్, న్యూట్రిక్స్ రెడ్, కే గ్రీన్ ఆర్డర్ల కోసం సంప్రదించవలసిన నెంబరు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.